అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. బాబు గారు అంటేనే మత సామరస్యానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పక తప్పదు. ఆయన అప్పుడే అల్లా అంటారు, అప్పుడే గోయిందా అంటారు, అప్పుడే ఆమెన్ అంటారు. ఆయన గొప్ప మత సామరస్యానికి బ్రాండ్ అంబాసిడర్. కానీ కులగజ్జి వెంటనే పొంగుకొని వచ్చేస్తుంది. నిలువెల్లా కులగజ్జితో పులకించిపోతూ ఉంటారు. ఆయన కులగజ్జి గురించి చెప్పడానికి నా నోరు సరిపోదు. ఆయనైతేనేమి, ఆయన ఫ్యామిలీ అయితేనేమి, వాళ్ళ సహధర్మచారికి కూడా నిలువెల్లా కులగజ్జి అని చెప్పి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో వీడియోలు ఉన్నాయి. ఒక్కసారి అవన్నీ కూడా వీక్షిద్దాం. కానీ నీదే లేటు. కులంలో పుట్టావు నీకు తెలియదు. నువ్వు పుట్టాలను కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలను కోరుకుంటారు? కులంలో పుట్టావు నీకు తెలియదు. నువ్వు పుట్టాలను కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలను కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలను కోరుకుంటారు. లేదంటే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచన అనుకుంటారు. విన్నారు కదా ఫ్రెండ్స్, మన బాబు గారు ఏం మాట్లాడుతున్నారు. ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారా? కమ్మనైన కులగజ్జి కలిగినటువంటి కమ్మ కులంలో పుట్టాలనుకుంటారట, లేకపోతే రాజు కులంలో పుట్టి రాజ్యాలు ఏలాలనుకుంటారట. ఈడి బాబు మైసూరు మహారాజు. కడుపు కన్నం తింటున్నారా బాబు గారు, లేక మీరు అశుద్ధం తింటున్నారా? మీ నోటికొస్తే కుల వివక్షత, అంటరానితనము నీ నిలువెల్లా గజ్జి తామరలాగా నీ ఒళ్ళంతా నిండిపోయింది చంద్రబాబు అని చెప్పి నాకు అర్థమైపోయింది. నీది ఓ బతుక, నీది ఓ బతుక, నీ బతుకొచ్చాడా. నీ సహధర్మచారిని ఏం మాట్లాడుతుందో ఆ పురాణం కూడా విందాము ఒక్క నిమిషము ఫ్రెండ్స్. మీకంటే కట్టింట్లో పుట్టిందా? చెత్త నా కోసం చెత్త పట్ల కొట్టి కూడా అవసరం వేస్తారు. దేని కనుక అడుక్కు తింటాను రాష్ట్ర మీ అందరూ మానిటర్ చేయడానికి నేను చేస్తున్నాను. మా అక్క కూర్చుని అదే అంటాను. అసలు ఏం నువ్వు చేసే పని? నేను బ్రతకలేదురా ఈ గాడుతున్నాను. సమ్ముఖంగా ఉన్నాడు వచ్చిన దగ్గర తప్పు నా కొత్త రోజు వెళ్తే దాని విన్నారు కదా ఫ్రెండ్స్, మన బాబు గారి సహధర్మచారిణి యొక్క భూత పురాణము ఎవరిని తిడుతుందో తెలుసా? దళితులను తిడుతుంది. అంటరానితనానికి, కుల వివక్షతకు ఈ ఫ్యామిలీ మొత్తము బ్రాండ్ అంబాసిడర్స్. తామర గజ్జి అనేటువంటి అంటరానితనము, కుల వివక్షత ఒళ్ళంతా నిండిపోయి కొవ్వెక్కి కొట్టుకుంటున్న ఈ యొక్క జాతి నియమనాల్లో నాకు అర్థం కాదు. వీరు కడుపుకైతే అన్నం తినలేదు, అశుద్ధమే తిన్నారు. దీని మొగుడు ఎలాగెళ్తాడో ఈవిడ కూడా అలాగెళ్తుంది. వీళ్ళది ఓ బ్రతుక అని చెప్పి యావత్ దళిత సమాజం అంతా ప్రశ్నిస్తుంది. సిగ్గుండాలి మీకు. ఇకపోతే బాబు గారికి ఆ కులము ఈ కులము అని పక్కన పెట్టేస్తే ఎలక్షన్లు వచ్చాయంటే మతము ఉండదు, కులము ఉండదు, అన్ని ఓట్లు దండుకుంటాడు. సమయం వచ్చిందంటే అందరి పంచలో చేరిపోతాడు. అల్లాహో అంటాడు, తర్వాత గోయిందా అంటాడు, ఆమెన్ అంటాడు. ఆ తర్వాత అందరినీ ఎడమ కాలుతో తన్ని బయటికి తోసేస్తాడు. ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎక్కడా కూడా ఉండడు, ఏ రాష్ట్రంలో కూడా ఉండడు. ఇతని నటనలని ఒక్కసారి చూద్దాం. మొదలు పెట్టండి చంద్రబాబు గారు మీ యొక్క నటన. కానీ నీదే లేటు. ఈ రోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. బాబు గారు ఎంతో చక్కటి నటన ప్రదర్శిస్తారు. మొదటి భాగము వెంకటేశ్వర స్వామితో అయిపోయింది. ద్వితీయ భాగములు ఇకపోతే యేసు ప్రభువు చెంతకు చేరి దళిత ఓట్లన్నీ దండుకోవడానికి ఆయన నట కౌశలాన్ని ప్రదర్శిస్తారు. మొదలు పెట్టండి బాబు గారు. కానీ నీదే లేటు. 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. యెహోవా నీ కాపరి నీకెందుకు లేమి కలుగుతాది? రాష్ట్ర ఖజానానంతా కొల్లగొట్టేసి హెరిటేజ్ స్థాపించి నువ్వు నీ పెళ్ళాము కోట్లు కోట్లు దండుకుంటున్నారు కదా, నీకెందుకు లేమి కలుగుతాది? నువ్వు ఎప్పుడూ దోచుకోవడమే కదా. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. నిజమే బాబు గారు, ఎక్కడ పచ్చికుంటే నువ్వు అక్కడ వాలిపోతావు. నీ బ్రతుకంతే కదా, పచ్చిక గల చోట్లే పండుకుంటావు, రాష్ట్రాన్ని దోచేస్తావు. నువ్వు నీ భార్య కలిసి దోచేశారు కదా. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు.
బాబు గారు, శాంతికరమైన జలములు కాదు, నువ్వెక్కడ కాలు పెట్టావంటే అక్కడ శాంతి, అన్నీ కూడా అకృత్యాలు. ఇంకా చెప్పలేను, ప్రకృతి విలయ తాండవం చేసి నువ్వు కాలు పెడితే చాలు అక్కడ సర్వనాశనం అయిపోతుంది. పుష్కరాల్లో కాలు పెట్టావు, ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నావు. అమరావతిలో కాలు పెట్టావు, ఫ్లడ్స్ వచ్చి సర్వనాశనం అయిపోయారు. నువ్వెక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే, కానీ ఎక్కడ బాగుపడతారయ్యా? నీ కాలు మహిమ అటువంటిదా? నీదివో బతుకా బాబు గారు, నీ బతుకొచ్చాడా? బాబు గారు ఎంతో చక్కటి నటనను క్రైస్తవ మతములో దూరి చక్కటి ప్రదర్శననిచ్చారు. అలాగే ముస్లిం మతములో కూడా దూరి చక్కటి ప్రదర్శనను ఇవ్వండి, మొదలు పెట్టండి. కానీ అన్న నీదే లేటు. నటనలు చాలించరా అల్లాహు అక్బర్ నటనలు చాలించరా అల్లాహు అక్బర్. నటనలు చాలించరా. చూశారు కదా ఫ్రెండ్స్ బాబు గారి యొక్క నట కౌశలాన్ని. ఆయనైతే మాత్రము పూజలు చేసేయొచ్చు, అల్లాహు అక్బర్ అని మసీదుకి వెళ్ళిపోవచ్చు, చర్చికి వెళ్ళిపోయి ఆమెనయ్యొచ్చు. కానీ ఎదుటివాడెవడు వెళ్ళకూడదు. ఎదుటివాడు ఎక్కడికన్నా వెళ్ళేటప్పటికి మాత్రము సనాతన ధర్మము గుర్తొచ్చేస్తుంది. వీడిది ఓ బతుక అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. అలాగే బాబు గారి బామ్మర్ది గారు వచ్చారు, అదేనండి తొడల బాలిగాడు వచ్చాడు. తొడల బాలిగాడి గురించి మన జగన్ గారు ఏదో చెబుతున్నారు. చెప్పండి జగన్ గారు మా తొడల బాలిగాడి గురించి. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకదోడు పీకాల్సింది పోయి హహహ నవ్వుతారు. జగన్ గారు బావా బామ్మర్దులు ఇద్దరు సిగ్గిడిచి పెట్టేశారు కాబట్టి బావా బామ్మర్దిని ఎందుకు దండిస్తాడు? ఇద్దరికి అవే చేస్తారు, అవే బుద్ధులు కాబట్టి మీరు పెద్ద పెట్టించుకోకండి. వారు సిగ్గు లజ్జ లేదు వారికి. మన చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఆయన కూడా ఆయన మనస్తత్వం ఆయనేమంటాడు? యాక్షన్ తీసుకోవాల్సిన చోట నేను చిన్నప్పుడు ఇంతకన్నా బాగా చేసిన అంటాడు. బాబు గారు చిన్నతనములు బాంబర్దిలాగే ప్రవర్తించి ఉంటారని నేను చెప్పాను జగన్ గారు, మీరు వినలేదు. ఇకపోతే తొడల వాలిగాడు వచ్చాడు, వాడి యొక్క చేష్టలు చూద్దాం. తన అమ్మాయిలు ఎంట పడమంటే ఎట్టా ఊరుకుంటారా? మా ఫ్యాన్స్ ఊరుకోరుగా. అమ్మాయిలు ఎంట పెట్టాలంటే అమ్మాయిలు ఊరుకుంటారా అంటున్నా. వెళ్ళి ముద్దను పెట్టాలి, కడుపని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి. ఈ తొడల బాలిగాడు కడుపు కన్నం తిన్నాడో అశుద్ధం తిన్నాడో, కానీ నాకు తెలిసినంత వరకు వీడు పాయిఖానాలోకి వెళ్ళి అశుద్ధమే తింటూ ఉండొచ్చు. అందువల్లే ఇలా ప్రవర్తిస్తున్నాడు. వీడిది మనిషి జన్మ అయితే కాదు, వీడిని మరి హిందూపూర్ ప్రజలు ఎందుకు ఎన్నుకుంటున్నారు ఆ భగవంతుడికే తెలియాలి. ఇకపోతే సహధర్మచారిణి హెరిటేజ్ కంపెనీకి అయ్యగారు రాష్ట్ర ఖజానాకు బొక్క పెట్టి 59.69 కోట్ల రూపాయలను భారీగా రాయితీలను ప్రకటించి అనేక రూపాల్లో అమ్మగారికి సమర్పించారట. మరి ఎవడమ్మా మొగుడు సొమ్మురా నువ్వు ఈ ధనాన్నంతా నీ పెళ్ళం కంపెనీకి ఇవ్వడానికి అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. ఏదో 35 ఉద్యోగాలు వచ్చేస్తాయి అంటానే 35 ఉద్యోగాల కోసము 59.69 కోట్ల రూపాయలు నువ్వు దారాదత్తం చేశావు నీ పెళ్ళం కంపెనీ కంటే. మరి నిన్నేమనాలో నాకేం అర్థం కావడం లేదు. ఎవడి సొమ్మురా ఇది? నీ అమ్మ మొగుడు సొమ్మా లేకపోతే ఎవడు సంపాదించిన సొమ్మురా? రాష్ట్రంలో కట్టినటువంటి పన్నులన్నింటినీ జిఎస్టీలను అన్నీ కూడా తీసుకెళ్లిపోయి నీ భార్య కంపెనీకి ఇచ్చేసావంటే నిన్నేమనాలో నాకు అర్థం కావడం లేదు. ఇంకా నిన్ను ఈ రాష్ట్ర ప్రజలైతే క్షమించరు. నీకు పోయే కాలం దగ్గర పడింది కాబట్టి ఇటువంటి వింత పోకడలకు పోతున్నావు. విద్యుత్ ఛార్జీలో రాయితీలట, జిఎస్టీలో రాయితీలట. కేవలము 35 ఉద్యోగాలు మాత్రము ప్రజలకు వస్తాయంట. 35 ఉద్యోగాల కోసం 59.69 కోట్ల రూపాయలను రాష్ట్ర ఖజానాకి బొక్కబెట్టి నీ భారీ కంపెనీకి భారీ రాయితీలు ప్రకటించావంటే నిన్నేమనాలి చంద్రబాబు గారు? మీకు అసలు మనిషి జన్మ కాదా? మీరేం చేస్తున్నారు? మీకేమన్నా అర్థమవుతుందా? కేవలము 35 ఉద్యోగాల కోసము ఇంత ప్రజాధనం తీసుకెళ్లి నీ భార్య కంపెనీలో నువ్వు పెట్టేశావంటే నిన్నేమనాలో అర్థం కావడం లేదు. నీ భార్య కంపెనీ ఒకటే రాష్ట్రంలో ఉందా? ఎన్నో వందల వేల కంపెనీలు ఉన్నాయి. మరి ఎవరికైనా సహాయం చేశావా? మరి నీకు పోయే కాలం వచ్చిందేమో. వచ్చే కాలంలో నువ్వు అంటూ ఉంటావు అందరినీ జైల్లో పెట్టేస్తాను, రెడ్ బుక్ పెట్టేస్తాం, అది పెట్టేస్తాం, ఇది పెట్టేస్తామని. మీ యావత్ కుటుంబం మొత్తం అంతా కూడా జైల్లో గడిపే కాలం ఏమన్నా దగ్గర పడిందేమో.
అందుకే ఇటువంటి వింత పోకడలకు పోతున్నావని చెప్పి నాకు అర్థమవుతుంది. ఇంతకాలము నువ్వు వేదికలకి సంపద సృష్టిస్తాను తమ్ముళ్ళు అంటుంటే ఏ సంపద అనుకున్నా ఇలా రాష్ట్ర ఖజానాకి బొక్క పెట్టేసి నీ బొక్కసం నింపుకొని నీ సంపద నువ్వు సృష్టించుకుంటూ రాష్ట్ర ఖజానాను దోచేస్తావని నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి నీకు సరైన గుణపాఠము చెప్పే సమయము దగ్గర పడిందేమో, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు అనిపిస్తుంది. ఇదండి విషయము. అందరికీ నమస్కారము. బాయ్.